గద్దర్ జయశంకర్కు ఘన నివాళులు. రాష్ట్ర సాధనలో సేవలను స్మరించుకున్న నేతలు. ఉపరితల ఆవర్తనంతో రాష్ట్రంలో వర్షాలు. రానున్న 3 రోజులు జిల్లాలకు అలర్ట్ జారీ. నాగార్జున సాగర్కు ఇన్ఫ్లో కంటిన్యూ. 24 గేట్లు ఎత్తివేత. లోతట్టు ప్రాంతాలకు అలర్ట్. నామినేటెడ్ పోస్టులపై నేతల కన్ను. 2వ ఫేజ్లో పదవుల కోసం ప్రయత్నాలు. ప్రైవేటు దవాఖానాలపై వైద్యాధికారుల తనిఖీలు. రూల్స్ పాటించని హాస్పిటళ్లు సీజ్. రాష్ట్ర వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పించారు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ. జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్. జయశంకర్ అడుగుజాడల్లోనే ఉద్యమించి స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. జయశంకర్ సార్ ఆశయ సాధన దిశగా కృషి చేస్తామన్నారు నేతలు. రాజ్భవన్లో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు జయశంకర్ చేసిన సేవలను కొనియాడారు గవర్నర్. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జయశంకర్ తన జీవితం గడిపారని కొనియాడారు. జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం. గతంలో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ వ్యతిరేకించారని ట్వీట్ చేశారు. ఏపీలో విలీనం వల్ల జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని 6 దశాబ్దాలుగా సజీవంగా ఉంచిన ఘనత జయశంకర్ దేనని కొనియాడారు ముఖ్యమంత్రి. జయశంకర్ సార్ అడుగుజాడల్లోనే మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించి శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగించి 60 ఏళ్ల స్వయం పాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామన్నారు మాజీ సీఎం కేసీఆర్. జయశంకర్ సార్ కృషి త్యాగాలను స్మరించుకుంటూ ట్వీట్ చేశారు కేసీఆర్. సబ్బండ వర్గాల సమున్నతే లక్ష్యంగా ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగించడమే జయశంకర్ కు మనం అందించే ఘన నివాళని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితమే ప్రత్యేక తెలంగాణ అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఉద్యమం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. జయశంకర్ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు జూపల్లి. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూరించినటువంటి మన గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మనం వాళ్ళకు నివాళులర్పిస్తూ వాళ్ళ జీవితాశయాన్ని మన జీవితంలో భాగంగా చేసుకుని వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అనుసరించినప్పుడే నిజమైన నివాళి. కాబట్టి ఈ జాతి తెలంగాణ జాతి ఎన్నటికి కూడా వాళ్ళను మర్చిపోలేరు. తరతరాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు. స్వరాష్ట్ర సాధనలో జయశంకర్ సార్ దిక్సూచిగా నిలిచారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జయశంకర్ స్ఫూర్తి మరిచిపోలేనిదని, ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ చేసిన కృషి అనిర్వచనీయమని కొనియాడారు. రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన సిద్ధాంతకర్త అని తెలిపారు. పుట్టుక మీది, చావు మీది, బ్రతుకంతా తెలంగాణది అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ సార్ ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు. హన్మకొండలో కలెక్టర్ ప్రావీణ్య, ప్రజా సంఘాల నేతలతో కలిసి జయశంకర్ సార్ విగ్రహానికి నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధన కోసం, రాష్ట్ర అభ్యున్నతి కోసం పాటుపడతామని చెప్పారు. తెలంగాణ గురించి అనేక రిపోర్ట్స్ను వెలువరించిన వ్యక్తి. అంతేకాకుండా తెలంగాణలో ఏం జరుగుతున్నది అనే అంశం మీద, తెలంగాణలో జరిగే ఆకలి చావుల మీద, రైతుల ఆత్మహత్యల మీద, తెలంగాణ వెనుకబాటుతనం మీద, తెలంగాణ నీటి అంశం మీద, నిధుల మీద, నియామకాల మీద విస్తృతంగా తన పరిశోధనతో సమాజాన్ని చైతన్యం చేసిన వ్యక్తి డాక్టర్ జయశంకర్. జయశంకర్ సార్ నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారన్నారు విద్యావంతులు. తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేశారన్నారు. వికారాబాద్ జిల్లా బోమ్రస్పేట ఎంఆర్ఓ కార్యాలయంలో జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ బిడ్డలకు విద్యా ఫలాలు అందించాలని జయశంకర్ తప్పించేవారని, సబ్బండ వర్గాలను ఏకం చేసి అభివృద్ధి చేయాలని ఆలోచించేవారని కొనియాడారు. విద్యార్థులు చావడం మంచిది కాదు, ఇది చాలా అరిష్టమైనటువంటిది. తెలంగాణ రాష్ట్రం అనేది పిల్లల అభివృద్ధి కొరకే ఉండాలి తప్ప పిల్లల ప్రాణాలు తీసేదిగా ఉండకూడదని మరి ఢిల్లీ పెద్దలతో మాట్లాడి డిసెంబర్ 9/4/2009లో ఒక ప్రకటన చేయించాడు చిదంబరం చేత. అదే తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నామని చెప్పి ఆ ప్రకటన ద్వారా మన యొక్క చావులు కొంత అరికట్టబడినాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ సేవలను స్మరించుకున్నారు నేతలు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమ గాయకుడు ప్రజా యుద్ధ నౌక పోరాట పటిమను స్మరించుకున్నారు నేతలు. గద్దర్ వర్ధంతి పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్కు నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి. గద్దర్ వర్ధంతి సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ పెట్టారు సీఎం. పాటకు పోరాటం నేర్పి తన గళాన్ని తూటాగా మార్చి అన్యాయంపై ఎక్కుపెట్టిన తెలంగాణ సాంస్కృతిక శిఖరం గద్దర్ అన్న వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నామంటూ ట్వీట్ చేశారు సీఎం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఆయువు పట్టుగా నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ లభించాలనే లక్ష్యంతో జీవితాంతం తన పాటలతో ప్రజలను చైతన్యపరిచారని చెప్పారు. గద్దర్ చేసిన సాంస్కృతిక సాహితీ సేవకు గుర్తింపుగా ప్రభుత్వం నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చిందని చెప్పారు. ఈ ట్వీట్ లో గద్దర్ రాహుల్ గాంధీని కలిసి ఉన్న వీడియోను అటాచ్ చేశారు రేవంత్. గద్దర్ ఆశయాలకు అనుగుణంగా పేదల, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గద్దర్ వర్ధంతి పురస్కరించుకుని హుస్నాబాద్ లో గద్దర్ కు నివాళులర్పించారు మంత్రి. గద్దర్ తన పాటతో పేద ప్రజల పక్షాన పోరాడారన్నారు మంత్రి. ప్రజాకవి యుద్ధ నౌక గద్దార్ గారు గతంలో స్తూపం కట్టినప్పుడు ఇక్కడికి వచ్చినారు. ఇలా వారికి సంబంధించి ఘనంగా నివాళులర్పించే కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి గానము, వారి భావము ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడవాలని, పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసేటువంటి విధంగా వారి పాట ఏదైతే ఆకాంక్ష ఉండనో దాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అంటే ప్రజల సంక్షేమానికి లేదా వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకోవడానికి మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజాగాయకుడు గద్దర్ పాత్రను మరవలేమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గద్దర్ వర్ధంతి సందర్భంగా కొల్లాపూర్లో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మంత్రి. గద్దర్ తన పాటలతో యువతను, రాజకీయ నేతలు, ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపించారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూరించినటువంటి మన గద్దరన్న తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. మనం వాళ్ళకు నివాళులు అర్పిస్తూ వాళ్ళ జీవితాశయాన్ని మన జీవితంలో భాగంగా తీసుకొని వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం అనుసరించినప్పుడే నిజమైన నివాళి. కాబట్టి ఈ జాతి, తెలంగాణ జాతి ఎన్నటికి కూడా వాళ్ళను మర్చిపోలేరు. తరతరాలు కూడా కట్టి పెట్టుకుంటూ ఉంటారు. 60 సంవత్సరాల అనుభూతిని అందించినటువంటి మహానుభావులు. అన్ని పార్టీలను సమన్వయం చేసి గద్దరన్న రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపాన్ని నిర్మించేందుకు కృషి చేశారన్నారు సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి. గద్దర్ వర్ధంతి సందర్భంగా స్తూపం దగ్గర నివాళులర్పించారు చాడ. పేదల కోసం, రైతుల కోసం, సామాజిక తెలంగాణ కోసం గద్దర్ పోరాడారని గుర్తు చేశారు. ఈ స్తూపం నిర్మాణం అయిన తర్వాత చూస్తే ఆసియా ఖండంలోనే ఒక పెద్ద స్తూపంగా చాలా దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే అనివార్యంగా స్తూపం, పోలీసులు వీళ్ళందరూ దానివల్ల ఇది అయిపోయినా కూడా ఈ స్తూపానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఇప్పుడు గద్దరన్న ఈ ప్రాంతంలో స్తూప నిర్మాణం సందర్భంగా ఆయన అనేక మందిని సమన్వయపరిచి స్తూప నిర్మాణం ప్రధాన పాత్ర పోషించారు. అందులో వామపక్షాలు, ప్రజాతంత్ర శక్తులు, ప్రగతిశీల శక్తులు, అన్ని పార్టీలు కూడా సహకరి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని చారిత్రాత్మక రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం దగ్గర వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. గద్దర్ పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు ప్రజా సంఘాల నేతలు, కళాకారులు. ఈ ఆసియా ఖండంలోనే రెండవది 88 ఫీట్లు ఈ స్తూపం ఎత్తు. ఫస్ట్ చైనాలో ఉన్నది, ఆ తర్వాత మన
హుస్నాబాద్లోనే ఉన్నది. ఈ స్తూపాన్ని ఏం లేదు, ఇది గ్రీన్ టైగరు, క్రాంతిసేన, నల్ల కోబ్రాలు అనే పేర్లతోటి దీన్ని కూలగొట్టిళ్ళు. ఆ కూలిన దాన్ని ఇప్పటి వరకు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజలు స్తూపం ఎక్కడ అంటే నేను స్తూపం దగ్గర ఉన్నాను ఒక నిక్ నేమ్గా దీన్ని వాడుకున్నారు. కాబట్టి ఆ ప్రజల స్వప్నాన్ని మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం చేసి చేయాలని మేము మా మంత్రి గారు అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారిని మేము ఇవాళ ఆయనకు వినతి పత్రము సమర్పిస్తాము. మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్రను గుర్తు చేసుకున్నారు నేతలు. తన గొంతుతో ఉద్యమానికి ఊపునిచ్చారని కొనియాడారు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చారని చెప్పారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. మరి ఈ రోజు రేపు ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణలో గత 2 రోజుల నుంచి కూడా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది, వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, ఏ జిల్లాల మీద ప్రభావం ఉంది? అయితే ప్రస్తుతానికి ఒక పశ్చిమ మధ్య కాకుండా ఉత్తర బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దాదాపుగా మనకి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అది ఎత్తుకు వెళ్ళే కొద్ది వంపుకు తిరగడం, టిల్ట్ అవుతూ ఉండడం వల్ల టిల్టింగ్ ప్రభావం, అంతేకాకుండా ఒక ఫీబల్ ఆఫ్ షోర్ ట్రఫ్ అంటే మనకి ఈ అరేబియా మహాసముద్రం మీద ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ అనేది కూడా ఉంటుంది. ఈ ట్రఫ్ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమ దిశ నుంచి ఎక్కువగా మేఘాలు ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడ ప్రదేశం నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ మనకి ఈరోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, దీంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుందన్నమాట. రేపు ఏ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్స్ ఇచ్చారు? ప్రజెంట్ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాడార్ ప్రకారం? ప్రస్తుతానికైతే మనకి దాదాపుగా కామారెడ్డి, మెదక్, అలాగే ములుగులో దాదాపుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురవడం అయితే జరిగింది. మనకి వచ్చే 24 గంటల్లో కూడా కొద్దిగా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రదేశాల్లోని. రేపు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆగస్టు నెలలో కూడా 2వ వారంలో వర్షాలు అన్నారు కదా, ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి అయితే మనకి 2 రోజులు మాత్రం వర్షం కనిపిస్తుంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఎల్లుటి నుంచి కొద్దిగా అక్కడక్కడ అడపదడప మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎల్లుటి నుంచి కొద్దిగా బ్రేక్ ఫేజ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత నుంచి మనకి 3వ వారం నుంచి కొద్దిగా మనకి రివైవ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక హైదరాబాద్లో నిన్న కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు చూసాం. ఈరోజు మేఘావృతమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా మేఘావృతమైన వాతావరణమే 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ అడపదడప చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మధ్యాహ్నం పూట కూడా కొంత ఉక్కపోత వాతావరణం ఉంటుంది కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి మేఘావృతమైన వాతావరణం ఉంది కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకి 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి 21 నుంచి 23 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి అన్నమాట. ఉరుములు, మెరుపులు, గాలుల ప్రభావం ఎట్లా ఉంది ఉపరితల ఆవర్తనం? మనకి ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ సార్, ప్రజెంట్ రాష్ట్రం మీద అయితే ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల మీద ఈ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు కూడా ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రం మీద ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ కానుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.
శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ డ్యాం 24 గేట్లనైతే నీటిని వదులుతున్నారు అధికారులు. భారీ వరద ఉధృతితో ఇప్పటికే సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585 అడుగులకు చేరింది. ఇక అటు సాగర్ ఇన్ఫ్లో 3,54,000 క్యూసెక్లు ఉండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.58 టీఎంసీలుగా నమోదైంది. సాగర్ 24 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో జోరుగా వానలు పడుతున్నాయి. కొనిజర్ల మండలంలో ఎడతెరిపి లేని వానతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తీగల బంజారా గ్రామ సమీపంలో పగిడేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పల్లిపాడు నుంచి ఏన్కూరు వైపు వెళ్లకుండా రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక అటు కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉదయం నుంచే జోరుగా వాన పడుతోంది. భారీ వర్షంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. ఎడతెరిపి లేని వానలతో పొలాల్లో వరి నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో కురుస్తున్న ఎడతెరిపి లేని వానలతో ఓపెన్ కాస్ట్లోకి వర్షం నీరు భారీగా చేరుతోంది. జేవీఆర్ కిష్టారం ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలుగుతోంది. వరద నీటితో ఇప్పటికే ఉపరితలం బ్లాకులు బురదమయమయ్యాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. ఇకటు గనుల్లో వర్షం నీటిని మోటార్ల సాయంతో బయటకు తోడేస్తున్నారు సిబ్బంది. జేవీఆర్ ఓపెన్ కాస్ట్లో 10,000 టన్నుల ఉత్పత్తి కోసం 50,000 క్యూబిక్ మీటర్ల మట్టిని వెలికితీత పనులు చేపట్టారు సింగరేణి అధికారులు. అమ్మ పాటైనా, జోలపాటైనా, మహిళల బతుకమ్మ పాటైనా, ఆడుతూ పాడుతూ పనిచేసే కూలీల నాట్ల పాటైనా వినేవారు పరవశించిపోయేలా పాటలు పాడుతూ అవార్డులను అందుకుంటున్నారు సింగర్ సన్శ్రీ. వరంగల్ నగరానికి చెందిన సన్శ్రీ తెలుగు పాటను 5 భాషల్లో పాడి ప్రతిభ చాటారు. ఒకే వేదికపై 108 పాటలు పాడి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు పోటీల్లో 8 గంటల పాటు నాన్ స్టాప్గా 5 భాషల్లో పాటలు పాడి అవార్డులు సొంతం చేసుకున్నారు సన్శ్రీ. వరంగల్ నగరం పోచమ్మ మైదాన్కు చెందిన రంగు రఘుపతి, శ్రీలత దంపతుల కూతురు సన్శ్రీ తన గానంతో అవార్డుల పంట పండిస్తోంది. చిన్ననాటి నుంచి పాటలు పాడటం, నాటకాలు వేయడంలో తన కళతో అందరినీ అలరిస్తోంది. సంగీత సాహిత్య పితామహుడు తిరుపతయ్య దగ్గర సంగీతం నేర్చుకుంది సన్శ్రీ. వరంగల్లోని డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సన్శ్రీ కన్నడం, మలయాళం, హిందీ, మరాఠీ, తెలుగులో పాటలు పాడుతూ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ లో చోటు దక్కించుకుంది. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటోంది. రక్కమ్మా హే బాగున్నారా అందరూ, డంగ్ రక్కమ్మా మీకోసం నేను హాజరు, రింగా రింగా రోజులంగా వేసుకొచ్చాలే, నచ్చి మెచ్చినాడు జరుగు తీసుకొచ్చాలే, రే ఎంగోలి సడవే ఎంకరి కొలంబే ఎన్కుటి పప్పినా టేక్ మీ హే ఎన్సలక సట నీ వెయిట్ కట్ట లవ్ సట టాక్ మీ ఫిబ్రవరిలో వరంగల్లో ఘంటసాల వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పాటల పోటీల్లో సన్శ్రీ పాటలు అందరినీ ముగ్ధుల్ని చేశాయి. ఈ పోటీల్లో తను ఫస్ట్ ప్రైజ్ దక్కించుకుంది. సన్శ్రీ భక్తి పాటలే కాదు, జానపద గేయాలు కూడా పాడుతోంది. ఈ మధ్య రవీంద్ర భారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సన్శ్రీ పాడిన పాటలకు ఇండియన్ ఐకాన్ నేషనల్ అవార్డుతో సత్కరించారు. ఇప్పటికీ నేను తెలంగాణ మొత్తంలో పాడా. రవీంద్ర భారతిలో 2-3 టైమ్స్ అవార్డ్స్ కాళోజీ నారాయణ అవార్డు, పర్యావరణ దినోత్సవం అవార్డు. ఇప్పుడు మొన్న రీసెంట్గా జూలై 21 రోజున ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్ అనే ఈ 3 బుక్లను ఒకేసారి ఒకే వేదిక పైన 108 పాటలను ఎటువంటి లిరిక్స్ని చూడకుండా 8 గంటల పాటు నాన్ స్టాప్ సింగింగ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క రోజున
నేను చిరస్థాయిగా ఆ 3 బుక్లలో నిలిచిపోవడం జరిగింది. సంగీతంలో తమ కూతురు అవార్డులు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు సన్శ్రీ తల్లిదండ్రులు. చదువుతో పాటు సంగీతంలో రాణించడం తమకు గర్వంగా ఉందన్నారు సన్శ్రీ తండ్రి రఘుపతి. ఎట్ ఏ టైం 108 పాటలను చూడకుండా పాడుతూ ఎలాంటి విశ్రాంతి లేకుండా 8 గంటల్లో రికార్డ్ చేయడం జరిగింది. శాశ్వతంగా తను ఈ 3 బుక్ ఆఫ్ రికార్డులో తన పేరును అరుదైన రికార్డులో నమోదు చేసుకోవడం జరిగింది. తనకు మున్ముందు ఈ కలమ్మ తల్లి సంగీతం పట్ల ఉన్న ప్రేమతో రేపు కళారంగంలో కానీ సంగీత రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ ప్రభుత్వం ద్వారా ఏమన్నా గుర్తింపించుకుంటూ జాతీయ స్థాయిలో తీసుకెళ్లాలని అందరూ. జిల్లా రాష్ట్ర స్థాయిలో పాటలు పాడి అవార్డులు అందుకుంటున్న సన్శ్రీ జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించాలని కోరుకుందాం. ఏడేళ్ల వయస్సులోనే అద్భుతమైన తమ గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తున్నారు ఇద్దరు కవల పిల్లలు. భాష ఏదైనా ఎటువంటి పాట అయినా అలవోకగా పాడుతున్నారు. సంగీతంలో చిన్నారులను ప్రోత్సహిస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఎటువంటి శిక్షణ లేకుండా పలు భాషల్లో పాటలు పాడుతూ వారికి వారే సాటిగా నిలుస్తున్నారు చిన్నారులు ఆద్యాధృతి, ఆశీర్య, మను. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, చైనీస్, స్పానిష్, కొరియన్ ఇలా భాష ఏదైనా భక్తి పాటలైనా సినిమా పాటలైనా వినసొంపుగా పాడుతూ ఔరా అనిపిస్తున్నారు ఇద్దరు కవల పిల్లలు. నేలుకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామానికి చెందిన తన్నీరు సురేష్ దంపతుల కవల పిల్లలు ఒకరు ఆద్యధృతి, మరొకరు ఆశీర్యమను. ఖమ్మంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 2వ తరగతి చదువుతున్న ఆద్య, ఆశీర్య యూట్యూబ్ లో చూస్తూ ఏ భాష పాటలైనా అలవోకగా పాడిస్తున్నారు. In the Barbie world, like in plastic, it's fantastic. వాళ్ళకి చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే బాగా ఇంట్రెస్ట్. ఏది ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా ఇక నేను మా వైఫ్ ఇక అప్పటి నుంచి వాళ్ళని ప్రిపేర్ చేయించడం, కొత్త సాంగ్స్ నేర్పించడం, మ్యూజిక్ నేర్పించడం, అవి ఇవి యూట్యూబ్ ఛానల్స్ అవి చూసుకొని నేర్పించడం స్టార్ట్ చేశాము. 7 ఏళ్ల వయసున్న ఆద్య, ఆశీర్యాలకు చిన్ననాటి నుంచి మ్యూజిక్ పై ఆసక్తి ఉందని గ్రహించారు పేరెంట్స్. సంగీతంలో ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారు. కొన్ని ఈవెంట్స్ లో స్టేజ్ పై పాటలు పాడించడం మొదలుపెట్టారు. దీంతో ఈ చిన్నారుల్లో స్టేజ్ ఫియర్ లేకుండా పోయింది. అప్పటి నుంచి వారు మాతృభాషలోనే కాకుండా పలు విదేశీ భాషల్లోనూ ప్రావీణ్యాన్ని చాటుతున్నారు. చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం. మా మమ్మీ డాడీ నేర్పించినారు. తెలుగు, ఇంగ్లీష్ అన్ని లాంగ్వేజ్లు నేర్చుకుంటున్నా. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి పాటలు పాడడం అలవాటు చేసుకున్నారు చిన్నారులు. తల్లిదండ్రుల సహకారంతో పాటలు పాడటాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్కూల్లో పలు భాషల్లో పాటలు పాడుతూ ఇటు శ్లోకాలను అటు సినిమా పాటలను పాడుతూ తోటి విద్యార్థుల మధ్య స్పెషల్ గా మారారు. ఎటువంటి శిక్షణ లేకుండా పలు భాషల్లో ట్రైన్ అవ్వడంతో వారికి వారే సాటిగా ఉన్నారు. మా సిస్టర్స్ తో పాడడం చాలా సంతోషంగా ఉంది. చాలా లాంగ్వేజెస్ నేర్చుకున్నాం పాటలు. స్కూల్లో గానీ మా స్టేజెస్ మీద బాగా పాడాను. నాకు సింగర్ అండ్ సైంటిస్ట్ అవ్వాలని ఆశ ఉంది. వయసుకు మించిన గానంతో పుట్టుకతో వచ్చిన స్వర మాధుర్యానికి సాన పెడుతూ ఏ భాష పాటలైనా సులభంగా పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు ఈ ట్విన్. లవ్ మై కంట్రీ ఇండియా, ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ ఇండియా, love my brothers and my sisters, beautiful country in. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ నడిపిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు జిల్లా వైద్యాధికారి కళావతి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీలు చేసిన అధికారులు నిబంధనలు పాటించని ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నారు. అర్హతలు లేకుండా ఆసుపత్రులను నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయక గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని స్థాయికి మించి వైద్యం చేస్తున్నారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆసుపత్రులను నడిపిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ హై యాంటీబయాటిక్స్, హై పవర్, డబల్ ట్రిపుల్ యాంటీబయాటిక్స్ రాస్తున్నారంటే వచ్చాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళంతా బీద ప్రజలే. ఎదురుగా హాస్పిటల్, గవర్నమెంట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రీసెంట్లీ అది 100 బెడ్ హాస్పిటల్గా కూడా శంకుస్థాపన చేశారు. అలాంటిది అది యూటిలైజ్ చేసుకోకుండా చిన్నదానికి సలైన్ పెట్టడం, యాంటీబయాటిక్స్, హై యాంటీబయాటిక్స్
దానికి అలా అలవాటైపోయారు. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలను అందరూ యూటిలైజ్ చేసుకోవాలని. ఈరోజు ఇక్కడ ఏంటంటే నిజంగా ఒక క్లయింట్ మాకు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద వీళ్ళు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి. అలాంటివి బెడ్స్ వేసుకొని సెలైన్స్ ఇవ్వడము, యాంటీబయాటిక్ వేయడం జరుగుతుంది. ఇది ఈ ఒక్కరికే కాదు, ఇక్కడ శంకర్ అనేసి తన ఆర్ఎంపీ ప్రథమ చికిత్స చేయాలి ఆ బోర్డు పెట్టుకొని. కానీ మన మరికడ మండలంలో చాలామంది మన ఒక ఫిజిషియన్, ఒక జనరల్ సర్జన్ లెవెల్లో చిన్న చిన్న యాప్సెస్ ఓపెన్ చేయడము, ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మన మండలంలోని ప్రజలందరూ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న సౌకర్యాలని యూటిలైజ్ చేయాలనేసి కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఆర్య వైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వాసవి పారాయణం మండల పూజకు హాజరయ్యారు మంత్రి దామోదర రాజనరసింహ. వాసవి మాత అమ్మవారిని దర్శించుకుని గోమాతకు పూజ చేశారు. మంత్రిని శాలువాతో సత్కరించారు మహిళలు. రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ఆర్య వైశ్య మహిళా సంఘం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా పదవుల కోసం ఎదురు చూస్తున్న వరంగల్ కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం పావులు కదుపుతున్నారు. మొదటి విడతలో ఇప్పటికే 6 నామినేటెడ్ పోస్టులు వరంగల్కు దక్కాయి. రెండో విడతలో తమకు అవకాశం కల్పించాలంటూ లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు, రాష్ట్ర స్థాయి లీడర్ల దగ్గర ప్రయత్నాలు చేస్తున్నారు ఆశావహులు. ఆషాఢం అడ్డంకి తొలగిపోయి శ్రావణ మాసంతో మంచి రోజులు స్టార్ట్ అవ్వడంతో తమకు రూట్ క్లియర్ చేసుకునేందుకు మంతనాలు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఓరుగల్లుది ఎప్పుడూ ప్రత్యేక స్థానమే. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రత్యేక తెలంగాణ వరకు స్టేట్ పాలిటిక్స్ లో వరంగల్ నేతలు కీ రోల్ ప్లే చేస్తున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లోనూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేశారు. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలకు 10 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకమయ్యారు కాంగ్రెస్ నేతలు. మిగతా 2 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. ఆ తర్వాత కడియం శ్రీహరి చేరికతో జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 11కు చేరుకుంది. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలు సత్తా చాటారు. 2 స్థానాల్లో కడియం కావ్య, బలరాం నాయక్ అత్యధిక మెజార్టీతో గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్లోనూ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఇలా వరుసగా అన్ని ఎన్నికల్లో హస్తం పార్టీకి అండగా నిలిచారు ఓరుగల్లు ఓటర్లు. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2 మహిళా మంత్రులుంటే ఆ 2 ఓరుగల్లు ఆడబిడ్డలే. మంత్రులు కొండా సురేఖ, సీతక్కకు క్యాబినెట్ లో కీలక శాఖలు దక్కాయి. అదే తరహాలో 5 రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు వరంగల్ జిల్లా నేతలకే దక్కాయి. ఇక ముందు కూడా నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని ఆశపడుతున్నారు వరంగల్ కాంగ్రెస్ లీడర్లు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతలు, పార్టీ గెలుపు కోసం కష్టపడిన వారు, సీనియర్ నేతలకు గుర్తింపునిచ్చేలా అడుగులేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే 37 కార్పొరేషన్ల చైర్మన్లలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాధాన్యతనిచ్చారు సీఎం రేవంత్. ఇనుగాల వెంకట్రామరెడ్డి, జంగా రాఘవరెడ్డి, బెల్లయ్య నాయక్, ప్రకాష్ రెడ్డిలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే పొదం వీరయ్యకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించింది. వేం నరేందర్ రెడ్డి ప్రస్తుత సీఎం సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక 2వ దఫాలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు మిగతా లీడర్లు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న లీడర్లు ఇప్పుడు పదవుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యాయి. ఆషాఢ మాసం పూర్తయింది. మంచి రోజులుగా భావించే శ్రావణ మాసం స్టార్ట్ అవడంతో తమ లైన్ క్లియర్ చేసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. గత బీఆర్ఎస్ సర్కార్లోనూ వరంగల్ నుంచి ఎక్కువ మంది లీడర్లకు వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కాయి.
ఇదే కాంగ్రెస్ సర్కార్లోనూ రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నేతలు. రెండో దఫా పోస్టుల భర్తీలో తమకు అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. పార్టీ కోసం శ్రమించిన వారు వేట ముమ్మరం చేశారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ సమీకరణలతో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ట్ర స్థాయి పదవులతో పాటు జిల్లాలోని మార్కెట్ కమిటీలు, టెంపుల్ ట్రస్ట్ కమిటీలు, గ్రంథాలయ సంస్థల చైర్మన్ పోస్టుల కోసం పోటీ పడుతున్నారు లీడర్లు. వివిధ కమిటీల్లో డైరెక్టర్ పోస్టులు వస్తాయని ఆశపడుతున్నారు. ఇప్పటికే కూడా చైర్మన్ నియామకం జరిగినా అందులో డైరెక్టర్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇలా పదవులు ఆశిస్తున్న ఆశావాహులు ఎలాగైనా తమ స్థాయికి తగ్గట్టుగా రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పోస్టులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.